It is so good to be with you once again. మరొకసారి మీ అందరితో కూడి రావడము ఎంతో మంచిగా అనిపిస్తూ ఉంది. There is nothing like a physical church. కలిసి భౌతికంగా మనమందరం కూడి రావడము లాంటి అనుభవం ఇంకొకటి ఉండదు. But the circumstances prevailed upon us that we had to, and probably for some more time we will still be virtual. పరిస్థితులు అనుకూలించిన కారణాన్ని బట్టి ఈ రీతిగా మనము ఇటు పరిస్థితిని కలిగి ఉంటున్నాం. అయినప్పటికీ కొన్ని రోజుల వరకు ఇలాగ వర్చువల్ మీటింగే మనకు జరుగుతుంది యవనస్తుల కూడిక. So for this evening meditation amongst young people, may we turn our Bibles to the portion that we read last time as well. ఈ సాయంకాలము యవనస్తుల కూడిక కొరకై మనము వాక్య భాగాన్ని చూసుకుందాం. పోయినసారి మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి వద్దాం. That is Genesis chapter 39. ఆదికాండము 39వ అధ్యాయం. Genesis chapter 39. ఆదికాండము 39వ అధ్యాయము. And we will read the first two verses all together. మొదటి రెండు వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మొదటి రెండు వచనాలు కలిసి చదువుకుందాం. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తును రాజ్య సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరునకు ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిను. ఇస్మాయిల్ యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. And we will read 21, 22 and 23. 21, 22, 23 వచనాలు కూడా చదువుకుందాం. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలు ఉన్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించేవాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగినట్లు చేసెను. We'll turn our Bibles to 2 Timothy chapter 2. పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం చూద్దామండి. 2 Timothy chapter 2. పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం. And we will read verses 21 and 22 all together, please. 21, 22 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 2 Timothy chapter 2, 21 and 22. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని నేడలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. నీవు యవనేచ్ఛ నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. As we continue our journey in this study, may we look to the Lord for help. మన ఈ యొక్క అధ్యాయంలో మన యొక్క యాత్రను కొనసాగిస్తుండగా ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. Our heavenly Father and our holy God, మా పరలోకమందున పరిశుద్ధుడు అయినటువంటి మా దేవా, in the highly exalted name of your one and only Son, Lord Jesus Christ, we come and find ourselves in your presence this evening hour. ఈ సాయంకాల సమయంలో మీ ఏకైక కుమారుడు అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ పాద సన్నిధానంలోకి వస్తున్నాం. We are grateful to you for your faithfulness through the last week and helped us to gather in your presence this evening hour. మా ప్రభు గత వారము అంతటి మీ యొక్క విశ్వాసతను బట్టి, మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ సాయంకాల సమయంలో మరొకసారి మీ సన్నిధానంలోకి వస్తున్నాం. Father, as we continue the study from Genesis chapter 39, O Lord, we accept upfront that we are so incapable and ill-equipped to handle your word. మా ప్రభు సాయంకాల సమయంలో మరొకసారి ఆదికాండము 39వ అధ్యాయాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా మా ప్రభు మేము ముందుగానే మా ప్రభు మా యొక్క స్థితిని ఒప్పుకొంచుతున్నాం. మేము అసమర్థులము. మీ వాక్యమును చేపట్టడానికి ప్రభు మాత్రము మేము యోగ్యులము కాదని ఒప్పుకొంచుతున్నాం. And before the exposition begins, we would like to come and accept the fact that, Lord, without your help, without your favor, Lord, everything will be in vain. మా ప్రభు యొక్క వివరణ మేము ఆరంభించుకుంటుండగా మీ యొక్క సహాయము, మీ యొక్క హస్తము, మీ కృప మాకు తోడుగా లేనిదే మేము చేయనదంతా కూడా వ్యర్థమవుతుంది ప్రభువా. We beg of you that you may empty us completely. దేవా, మీరే మమ్మల్ని సంపూర్ణంగా ఖాళీ చేయమని బ్రతిమాలుకొంచున్నాం. The Spirit of God have absolute control and charge over us so that we may be able to deliver
what is in your heart for your people today. మా ప్రభా పరిశుద్ధాత్మదేవుడు సంపూర్ణంగా మమ్మల్ని మీ వశంలోనికి తీసుకుని మా తండ్రి ప్రభా ఈ దినమున మీ కొరకై మా ప్రభా ఏదైతే మా ప్రభా మీరు ఏదైతే సిద్ధపరిచి ఉంటున్నారో దాన్ని మా ప్రభా మేము పొందుకున్నట్టుకు మీరు మాకు సహాయం చేయండి. We pray for all the young men and women who are seated here and also watching virtually. Oh Lord, give them the attention, the concentration and the focus so that they might not miss out anything that you have to deliver to them today. మా ప్రభా ఈ సమయంలో కూర్చున్నటువంటి యవన బిడ్డలు మరియు వర్చువల్లో మా ప్రభా చూస్తున్న యవన బిడ్డలు మా ప్రభా వారందరికీ మీ కృపను అనుగ్రహించి వారు ఏ భాగమును కూడా పోగొట్టుకోకుండా సంపూర్ణమైనటువంటి ఏకాగ్రతతో మా ప్రభా మీ వాక్యాన్ని వినుటకు మీ కృప దయచేయండి. Enemy will do his bit to deflect and deviate your children during this time, O Lord. Please guard them and may your governance be upon them. మా ప్రభా శత్రువు వారిని కలవరపరిచి మా ప్రభా వారి దృష్టిని మరలించుటకు ప్రయత్నిస్తుండగా మీరే మీ వారిని కప్పి మాతని మీరే వారిని భద్రపరచమని వేడుకుంటున్నాం. O Lord, we may be hidden behind the cross. మా ప్రభా మేము మీ సిలువ చాటును మరుగుపరచండి. Our abilities, our strength, our wisdom may be put to naught. మా ప్రభా మా యొక్క సామర్థ్యము మా జ్ఞానము మా తండ్రి సంపూర్ణంగా అది శూన్యముగా చేయబడును గాక. We just desire to be channels, messengers, postmen of your gracious word. మా ప్రభా మీ యొక్క కృపగల మీ మాటల యొక్క మాటలను అందించేటటువంటి సాధనాలుగా పోస్ట్ మ్యాన్గా మా ప్రభా మేము ఉన్నటకు సహాయం We చేయండి. commit ourselves to your care మమ్మల్ని మేము మీ కృపాసములకు అప్పగించుకుంటున్నాం. and we present this ministry to your glory and glory alone. మా ప్రభా ఈ పరిచర్యను మీ మహిమకు కేవలం మీ మహిమకే అప్పగించుకుంటున్నాం. As we ask this prayer with thanksgiving in Christ's precious name. ఈ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ క్రీస్తు యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో వేడుకుని ప్రార్థించున్నాం మా తండ్రి. Amen. ఆమేన్. So I'm not sure how many of you actually viewed last week's broadcast. పోయిన వారము అందించబడినటువంటి వాక్యమును ఎంతమంది విన్నారో ఆలకించినారో నాకు ఇది తెలియదు. I can't see the hands of those who are watching it on live, but You're- how many here watched last week's program? ఎంతమంది ఇక్కడ కూర్చున్న వారు పోయిన వారము వాక్య పరిచర్యను చూసినారు? ఆన్లైన్లో ఉన్నటువంటి వారైతే మీ చెయ్యి ఎత్తితే మేము చూడలేము, కానీ ఇక్కడ ఉన్నవారు ఎంతమంది చూడ్చారు? చేతులు ఎత్తండి. Okay, not many, ఎక్కువ మంది చూడలేకపోయారు, probably few in number. కొద్ది మంది. So for that reason, we will review that once again. కనుక దాని ఆ కారణాన్ని బట్టి పోయిన వారం మనం ధ్యానించిన దాన్ని మరొకసారి క్లుప్తంగా మనము ధ్యానిద్దాం. So in God's providence, we started our journey from the book of Genesis chapter 39. ఆది కాండం 39వ అధ్యాయం నుండి దేవుని కనికరమును బట్టి మన యొక్క ప్రయాణమును ఆరంభించుకున్నాం. If I have to say, we just left the port. We have not covered much of a distance. అయితే చెప్పాలంటే ఓడరేవుని ఇప్పుడే అక్కడ నుండి బయలుదేరాము, ఎక్కువ దూరము ప్రయాణం చేయలేదు. So we are very close to the port, so we'll just discuss what we shared last time and go ahead. కనుక ఓడరేవుకు దగ్గరలో ఉన్నాం కాబట్టి కొద్ది భాగము మనం చూసుకొని మళ్ళీ ముందుకు సాగుదాం. We started dealing with a very practical but a very pertinent topic on temptation. ఎంతో ఆచరణాత్మకమైన తర్వాత ఎంతో వాస్తవమైనటువంటి అంశము శోధనలు అనే అంశాన్ని ఆరంభించుకున్నాం. And we titled it Temptation, a very present reality. శోధనలు ప్రస్తుతం ఉన్నటువంటి వాస్తవమైనటువంటి విషయము అనే శీర్షిక దీనికి పెట్టాం. So we try to understand what temptation is all about. శోధనలో ఇవి ఏంటి అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి So ప్రయత్నించాం. make a note of this. కనుక ఈ విషయాన్ని దయచేసి మీరు రాసుకుంటే బాగుంటుంది. Temptation is a deliberate, intentional bait by the enemy to deflect you from the will of God. శోధన అనేది శత్రువైనటువంటి సాతాను బుద్ధిపూర్వకంగా మనపూర్వకంగా వాడు వేసినటువంటి ఎర, తద్వారాగా దేవుని చిత్తము నుండి దేవుని సంకల్పం నుండి మనము తొలగిపోవడానికి వాడు వేసినటువంటి ఎర. Once again we repeat. మరొకసారి It's a deliberate, intentional bait used by the enemy to deviate you and to deflect you from the will of God and also from the word of God. గమనించండి, శోధన అనేది శత్రువు బుద్ధిపూర్వకంగా మనపూర్వకంగా మనము దేవుని వాక్యం నుండి దేవుని యొక్క చిత్తం నుండి తొలగిపోవడానికి వాడు వేసినటువంటి ఎర. This has got nothing to do with those who are not saved. గమనించండి, ఎవరైతే రక్షణ పొందలేదో అటువంటి వారికి ఈ విషయాలు ఏమాత్రం కూడా వర్తించవు. Basically, this is for those who Jesus Christ has already won and they're trying to walk in the path of righteousness. ఎవరైతే యేసు ప్రభువారు
ద్వారా సంపాదించబడి ఉంటున్నారో, నీతి మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికే ఈ విషయాలు వర్తిస్తాయి. So in Christ we become the righteousness of God. క్రీస్తులో మనము దేవుని నీతి అయి ఉంటున్నాం. And the Christ's righteousness has been imputed upon us. క్రీస్తు ప్రభు యొక్క నీతి మనకు ఆపాదించబడింది. Though we are called the righteousness of God, మనము దేవుని నీతి అని పిలువబడినప్పటికీ you and I are not exempt from temptation. నీవు నేను శోధనలో రాకుండా మనకు ఎటువంటి మినహాయింపు లేదు. There is no person, however big, however high, however wide the saint is, he or she is not exempt from any temptation. గమనించండి, ఒక పరిశుద్ధుడు అతడు ఎంత గొప్పవాడైనా, ఎంత పెద్దవాడైనా, ఎంత ఘనమైనటువంటి వాడైనా శోధనలో అతనికి కలగవు అనేటటువంటి మినహాయింపు ఎవరికి కూడా లేదు. We will not go into details of it. వాటి యొక్క వివరణలోనికి మనం వెళ్ళము. I request you to go back and watch it. మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత పోయిన వారము ప్రసారాన్ని మళ్ళీ చూడండి. We covered lot of ground and laid a very good foundation to build on this topic. ఇంకా అనేక విషయాలను మేము పోయిన వారం చూసాము. ఒక బలమైనటువంటి పునాదిని వేసి ఉంచున్నాం. Temptation doesn't spare anyone because of their age. గమనించండి, వయసుతో శోధనలకు ఏ మాత్రం కూడా ప్రమేయం లేదు. ముసలి వాళ్ళకి రావని గ్యారంటీ లేదు. Temptation doesn't spare anyone because of their background. వారి యొక్క గత చరిత్రను బట్టి, వారు ఎటువంటి కుటుంబం నుండి వచ్చారో అన్న దాన్ని బట్టి శోధనలు రావు అని చెప్పడానికి వీలు లేదు. Temptation doesn't spare anyone because of their creed or their culture. వారి యొక్క సంస్కృతి, వారి యొక్క ప్రభావంను బట్టి శోధనలు రావు అని చెప్పడానికి ఏ మాత్రం వీలు లేదు. Temptation doesn't spare anyone because of the designation. వారు ఎటువంటి హోదా కలిగి ఉంటున్నారు, ఎటువంటి ఉద్యోగంలో ఉంటున్నారు అన్న దాన్ని బట్టి శోధనలు రావు అని చెప్పడానికి వీలు లేదు. Temptation doesn't spare anyone because of their experience. గమనించండి, వారి అనుభవం బట్టి కూడా శోధనలు రావు అని చెప్పడానికి వీలు లేదు. The strongest man ever to live on the face of this earth. ఈ లోకంలో అందరికంటే బలమైనటువంటి శక్తివంతమైనటువంటి వాడు, The great Samson. గొప్పవాడైనటువంటి సంసోను, He failed. అతడు పడిపోయాడు. Was he exempt? అతడికి ఎటువంటి మినహాయింపు కలిగిందా? No, he didn't. అతనికి మినహాయింపు లేదు. The wisest man ever to live on the face of this earth. భూలోకములో జీవించినటువంటి అతి జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి, Was he spared? ఆయనకు శోధనలు కలగకుండా తప్పించబడ్డా? King Solomon the Great. రాజు, గొప్పవాడైనటువంటి సొలొమోను రాజు, He was not spared. అతడికి కూడా మినహాయింపు లేదు. The sweetest person that we know in the Bible. బైబిల్లో అతి మధురమైనటువంటి వ్యక్తి King David. దావీదు రాజు, He failed. ఆయన కూడా శోధనలో పడిపోయాడు. The devil made him dance on the roof. శత్రువు అతడు మేడ మీద నాట్యం ఆడేటట్లు చేశాడు. He made David to listen to his voice and he failed. సాతాను తన మాట వినేటట్లుగా ప్రేరేపించి అట్లు దావీదు పడిపోయేటట్లుగా చేశాడు. Never ever underestimate the power of temptation that Satan can use to topple anyone. గమనించండి, సాతాను ఎటువంటి శోధన ఉపయోగించి మనుషుని పడగొట్టడానికి వాడు ఉపయోగించేటటువంటి పన్నాగాలను ఏమాత్రం కూడా మనం తక్కువ అంచనా వేయడానికి How లేదు. many musicians have failed? ఎంతమంది సంగీతం వాయించేటటువంటి వారు తప్పిపోయారు? How many singers have failed? ఎంతమంది గాయకులు వారు తప్పిపోయారు? How many preachers have failed? ఎంతమంది బోధించేవారు తప్పిపోయింటున్నారు? How many senior most men of God have failed? ఎంతమంది గొప్ప పెద్ద సేవకులు, దైవజనులు వారు తప్పిపోయారు? You and I, till the last breath of our life, mark this, till the last breath of our lives are not exempt from temptation. గమనించండి, నీవు నేను మన యొక్క చివరి ఊపిరి తీసుకునే అంత వరకు కూడా మనకు శోధనలు రావు అని చెప్పడానికి ఏమాత్రం కూడా మినహాయింపు లేదు. Many times we get confused between temptation and test. చాలాసార్లు శోధనలు మరియు పరీక్షలు అనేటటువంటి దీని మీద మనము కలవరపడతా ఉంటాం. Mark this word also. ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలకించండి. Temptation is never from God. శోధనలు ఎన్నడూ కూడా దేవుని నుండి కలగవు. Temptation is only from the enemy. శోధనలు కేవలము శత్రువు నుండే వస్తాయి. Temptation is allowed in your life or you are pushed upon to ruin you. శోధన నిన్ను పాడు చేయడానికి, నిన్ను కిందికి లాగడానికే అది కలగజేయబడుతుంది. But test, పరీక్షలు, test is from the Lord. అవి ప్రభువు నుండి కలుగుతాయి. It is not to ruin you. నిన్ను కిందికి లాగడానికి కాదు, test is to refine you. నిన్ను పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి. Many a times, అనేక పర్యాయములు as saints of God, దేవుని పరిశుద్ధులుగా we confuse between tests and temptations. మనము శోధనలు మరియు పరీక్షల గురించి ఈ రెండిట్లో మనము సతమతం అవుతా ఉంటాం. We gave some examples also. పోయినసారి కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చాము. Therefore tests are from God, temptation is from the Satan. శోధనలు అవి సాతాను నుండి వస్తాయి,
పరీక్ష అయితే దేవుని నుండి వస్తుంది. So from there we moved on to Genesis 39. అక్కడి నుండి ఆదికాండము 39వ అధ్యాయానికి మనం ముందుకు సాగినాం. And we find here one of the finest, cleanest, holiest of young men, who is an example to all of us, in Joseph. గమనించండి, యోసేపులో మనము ఒక చక్కటి యవనస్తుడు, ఎంతో పరిశుద్ధమైనటువంటి, తర్వాత ఎంతో శుద్ధమైనటువంటి, ఎంతో పవిత్రమైనటువంటి యవనస్తుని మనం చూడవచ్చు, మనందరికీ మాదిరి. And we also made a point అదే సమయంలో ఒక విషయాన్ని కూడా గమనించాం, that many times we believe that Satan will attack our weak points. సాతాను మన యొక్క బలహీనమైనటువంటి విషయాల్లో వాడు మన మీద దాడి చేస్తాడు అన్న విషయాన్ని కూడా చూసాం. That's true. అది వాస్తవమే. He takes lot of advantage of some of our limitations. మనకున్నటువంటి హద్దులు, మనకున్నటువంటి బలహీనతలను వాడు ఆధారంగా చేసుకొని శోధనలు కలుగజేస్తాడు. But Satan can actually take hold of your strengths as well. అదే సమయంలో మనము ఏ విషయంలో బలవంతులమో అని ఎంచుకుంటామో ఆ విషయాల్లో కూడా మనల్ని పడగొట్టడానికి వాడు ఏమాత్రం వెనుకంజ So that వేయడు. is the angle that he took to attack Joseph. అదే కోణం నుండి యోసేపు మీద దాడి చేయడానికి సాతాను పూనుకున్నాడు. And remember this. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోనండి. Remember this. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోనండి. He will never come to you like your enemy. గమనించండి, శత్రు సాతాను ఎప్పటికీ కూడా వాడు ఒక శత్రువుగా, విరోధిగా మన దగ్గరికి రాడు. He will never come to you like a devil. వాడు దయ్యముగా, సాతానుగా ఎప్పుడు మన దగ్గరికి మనల్ని సమీపించాడు. Devil will never come to you like a devil. అపవాదిగా ఎప్పుడు మన దగ్గర రాడు. He'll present a temptation that is very logical, very reasonable for you to get attracted and to fail. గమనించండి, వాడు కలిగజేసేటటువంటి శోధన అది ఎట్లుంటుంది అంటే, ఆలోచన ఏ రీతిగా ఉంటుంది, అది వాస్తవమైనది గాను, తర్వాత సమంజసమైనది గాను, మనకు ఎంతో అది మేలు కలిగించేదిగానే ఉన్నట్లుగానే అటువంటి ఆలోచనల ద్వారా అటువంటి రీతిగా శోధిస్తాడు. He's smart, he's sneaky, he's subtle in terms of his attack towards you. వాడు మనల్ని మన మీద చేసేటటువంటి దాడి విషయంలో వాడు ఎంతో కుయుక్తిపరుడు, మోసగాడు, వంచకుడై ఉంటున్నాడు. He will tell you, present before you things as if it is almost right. గమనించండి, వాడు మన ముందు తీసుకొచ్చే శోధనలు ఏ రీతిగా ఉంటాయంటే, అవి ఏవి బాగానే ఉన్నవిలే, మంచివి, ఇవి సరి అయినవి అన్నట్లుగా వాడు వాటిని చిత్రీకరించి అటువంటి శోధన మన ముందు తీసుకొస్తాడు. And we said in this, from the portion of Genesis 39, we have 3 extracts for you. ఈ ఆదికాండము 39వ అధ్యాయం నుండి 3 విషయాలు మనము గమనించాలి. We covered it one last time. పోయిన వారము ఒకే విషయాన్ని ధ్యానించగలిగాము. The point was, ఆ అంశం ఏంటంటే, the problem of persona or the problem of personality. ఆ వ్యక్తిత్వం యొక్క సమస్య. The problem of personality. వ్యక్తిత్వం యొక్క సమస్య. As I just alluded, he plans to turn the tables around on your strength. గమనించండి, మనము ఏ విషయాలైతే బలమైన వారుగానే ఎంచుకుంటామో వాటి మీదనే మనల్ని బలహీనులుగా చేసి పడద్రోయాలని ప్రయత్నిస్తాడు. In the place of his work, తాను పనిచేసే ఆ స్థలంలో Joseph's walk was pleasing. యోసేపు యొక్క ప్రవర్తన ఎంతో ప్రీతికరంగా ఉంది. His work was pleasing. ఆయన చేసే పని ప్రీతికరంగా ఉంది. His word also may be pleasing. ఆయన పలికిన మాటలు ప్రీతికరంగా ఉంటున్నాయి. He was a wholesome person. ఎంతో ఒక సమిష్టిగా, ఒక చక్కటి యవనస్తుడిగా ఉంటున్నాడు. So that became his strength. అదే అతని యొక్క బలముగా మారిపోయింది. And we said, మనం చెప్పుకున్నాం, we the saints of God, దేవుని పరిశుద్ధులమైన మనము, the daughters and sons of God, దేవుని యొక్క కుమారులము, కుమార్తెలమైన God మనము, blesses us with certain skills and talents. దేవుడు మనకు కొన్ని తలాంతులను, కొన్ని వరములను దేవుడు మనకిస్తాడు. Enemy can actually use that to pull you down and to tarnish your image. అయితే శత్రువు వాటినే ఉపయోగించుకొని మన పేరును చెడగొట్టడానికి వాడు పూనుకుంటాడు. The moment you are laying mats very well, ఇప్పుడు ఏ క్షణానైతే చక్కగా చాపలు వేస్తా ఉంటున్నావో, the moment you are sharing the plates and the glasses well, ప్లేట్లు కానీ గ్లాసులు కానీ చక్కగా మీరు పంచుతా ఉన్నటువంటి ఆ సమయంలో, the moment you are playing music well, లేకపోతే సంగీతం చక్కగా వాయిస్తా ఉంటే, suddenly people will start noticing you. అకస్మాత్తుగా మనుషులు మిమ్మల్ని గమనిస్తారు. And there will be people who will be praising you. కొందరు మిమ్మల్ని మెచ్చుకుంటారు,
మిమ్మల్ని ప్రశంసిస్తారు. And what happens? అప్పుడు ఏం జరుగుతుంది? There's a persona that is built within yourself stating, I'm special. ఒక వ్యక్తిత్వము మనలో అది పెరుగుతా ఉంటుంది. నేను ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని. And what happens? అప్పుడు ఏం జరుగుతుంది? You lose your focus. నీ గురిని నువ్వు తప్పిపోతావు. You lose your faithfulness. నీవు దేవుని యందు ఉన్నటువంటి నమ్మకత్వము, విశ్వాసతను కోల్పోతావు. You become like a coin with two sides. నువ్వు రెండు కోణములు కలిగినటువంటి ఒక నాణ్యం వలె మారిపోతావు. One side, ఒకవైపు you are self-centered. నీవు నిన్నే కేంద్రంగా చేసుకుని ఉన్నావు. Other side, ఇంకో వైపు you are other-centered. నువ్వు ఇతరులను సంతోషపరచడానికి You are చూస్తావు. not God-focused. ఇక నీ దృష్టి దేవుని మీద ఉండదు. So whatever I do, ఇక నేను చేయనదెల్లా, whatever you do, నువ్వు చేసేదంతా కూడా it is a gain attention towards me, ఇక మనుషులను నా వైపు ఆకర్షించుకోవడము, or do something to please others. లేకపోతే ఇతరులను సంతోషపరచడానికి Because of ప్రయత్నించడం. this, దీనిని బట్టి this precious coin loses its value. ఈ యొక్క అమూల్యమైనటువంటి ఈ నాణ్యము తన యొక్క విలువను, ప్రాముఖ్యతను కోల్పోతుంది. People will be praising you. ప్రజలు మిమ్మల్ని పొగడతారు. People will be very soft with you. ప్రజలు మీతో ఎంతో మృదువుగా ఉంటారు. And we also give examples wherein even when you make a mistake, there are people who will say, nothing happens. Look at Psalm 16:7. God looks at your heart. People look at outside. గమనించండి, ఒకవేళ తప్పు ఏదైనా పొరపాటు చేస్తే మనుషులు ఇదే పర్వాలేదులే అని మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో దేవుడు పైరూపమును చూడడు, హృదయాన్ని లక్ష్య పెడతాడు అని సమర్థించుకోవడానికి కూడా వీలుంటుంది. This problem of persona, ఈ వ్యక్తిత్వం యొక్క సమస్య is one of the most hidden and subtle negative attributes that we could hold in our lives. గమనించండి, ఇది ఎంతో కుయుక్తితో, ఎంతో వంచనతో కూడినటువంటి విషయము. దీన్ని మనం అంతరంగంలో కలిగి ఉండేటటువంటి ప్రమాదం. Many times we don't even know that we are having this problem. అనేక పర్యాయములు ఇట్టి సమస్య నాకు ఉన్నది అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఎరగకుండా ఉంటాం. When we become self-centered, other-centered, లేకపోతే ఇతరులను కేంద్రంగా, లేకపోతే మనల్ని కేంద్రంగా చేసుకుని ఉన్నటువంటి when we lose our focus on God, దేవుని నుండి దృష్టిని మనం when we కోల్పోయినప్పుడు, lose our faithfulness towards God, దేవుని ఎడల ఉన్నటువంటి విశ్వాసతను మనం కోల్పోయినప్పుడు, we will no more love God's ఇక house. దేవుని ఇంటిని ఏమాత్రం We ప్రేమించము, will no more love God's presence. దేవుని సన్నిధిని ప్రేమించకుండా We will no ఉంటాం, more love God's word. దేవుని వాక్యాన్ని ప్రేమించకుండా It will ఉంటాం. be all about I, me and ఇక myself. సమస్తం అంతా నేను, నాది, నేనే అన్నట్లుగా ఉంటుంది. And there is no fruitfulness in Christian life. ఇంకా క్రైస్తవ జీవితంలో ఫలవంతమైనటువంటి విషయం ఉండదు. My dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, my humble request to you today, ఇది నా సవినయమైనటువంటి మనవి ఏంటంటే, whatever or wherever God has called you, ఏ విషయంలో అయినా ఎక్కడైనా దేవుడు నిన్ను పిలిచినప్పుడు always keep a tab on that. దాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. Always keep a tab on that. దాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. Never ever lose your ground. కనుక ఎన్నడూ కూడా పిలిచినటువంటి ఆ పిలుపు విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. I'll give you one example. ఒక ఉదాహరణ ఇస్తాను. By God's grace, దేవుని కృపను బట్టి I've progressed well in my career. నా ఉద్యోగంలో నేను చక్కగా అభివృద్ధి చెందినాను. But even till today, ఈ దినం వరకు కూడా I do not put my designation on anything. దేని మీద కూడా నాకున్నటువంటి నా హోదాను నేను ఎక్కడ పెట్టను. Why? ఎందుకని? One, I do not want people to know me by the designation. నా హోదాను బట్టి ప్రజలు నన్ను తెలుసుకోవాలని నాకు ఇష్టం లేదు. Secondly, రెండోది, that has to keep me grounded. అది నన్ను నేల మీద ఉంచేటట్లుగా, నా కాళ్ళు నేల మీదనే ఉండేటట్లుగా చూసుకోవాలి. I do not want people to know he's a team leader, he's assistant manager, whatever it is. అది టీమ్ లీడర్ లేకపోతే అసిస్టెంట్ మేనేజర్ పలానా అని మనుషులు నా గురించి తెలుసుకోవడం నాకు Even ఇష్టం with లేదు. lot of force, at least till today, I've managed to live without a designation. ఎంతో బలవంతంగా ఇప్పటి వరకు ఎటువంటి హోదా లేకుండానే నేను కొనసాగుతూ వచ్చాను. Because ఎందుకంటే the problem of persona could creep in me. ఎందుకంటే ఈ వ్యక్తిత్వం యొక్క సమస్య నాలో నీకు జ్వరపడే ప్రమాదం ఉంది. Any skill that you have, నువ్వు ఎటువంటి నైపుణ్యత any కలిగినప్పటికీ, talent you have, నీకు ఎటువంటి తలాంత్ ఉన్నప్పటికీ, any network you have, ఎటువంటి ప్రజల మధ్యలో నువ్వు ఉన్నప్పటికీ, it could become a problem if the enemy is successful to turn the tables on you. శత్రువు నీ బలమునే నీ మీదికి దాన్ని ఆటంకంగా చేసినప్పుడు వాడు ఆ విషయంలో గెలిచే ప్రమాదం ఉంది. Praise be to God. దేవునికి వందనాలు. This young man, Joseph, యోసేపు did not succumb or become a victim to the problem of persona. ఈ వ్యక్తిత్వపు సమస్యకు అతడు ఏమాత్రం కూడా పడిపోలేదు. Today, ఇది నానా we'll go to the second point. ఇప్పుడు రెండవ విషయానికి వెళ్దాం. We've just done with the introduction. ఇప్పటి వరకు ఉపోద్ఘాతాన్ని మనం చూసుకున్నాం. After the problem of persona, వ్యక్తిత్వం యొక్క సమస్య అయిన తర్వాత the second problem that will hit you and me నన్ను తాకేటటువంటి రెండవ సమస్య is ఏంటంటే, the problem of pleasure. అది సుఖం యొక్క సమస్య. It is a problem of pleasure. సుఖము యొక్క సమస్య.
This we can relate more than the first one. మొదటి దానికంటే కూడా రెండవ దానితో మనకు ఎక్కువ సంబంధం ఉంటుంది. Right from his early age, ఆరంభము తన యొక్క యవన ప్రాయం నుండి Joseph did not have a comfortable life. యోసేపుకు సుఖవంతమైనటువంటి జీవితం లేదు. He did not have ideal brothers to look up to. తను పైకి చూచేటటువంటి ఆదర్శప్రాయమైనటువంటి అన్నలు లేరు అతనికి. When he sees his father, తండ్రిని చూచినప్పుడు his father was so disappointed because of what his brothers had done with the issue of Dinah. దీనా ఆ విషయంలో తన అన్నలు ఏం చేశారో దాన్ని బట్టి తండ్రి ఎంతగానో మనసులో నొచ్చుకున్నాడు, బాధనుందాడు. When Joseph was sold to the Ishmaelites, యోసేపు ఇష్మాయిలుకు అమ్మబడినప్పుడు he was barely 17 years old. అతడు వయసు దాదాపు 17 Some of the సంవత్సరాలు. scholars say కొందరు వ్యాఖ్యానకర్తలు he may ఏమంటారు, have lost his mother by then. అప్పటికే తల్లిని కోల్పోయి ఉండవచ్చు, We do not know. మనకైతే తెలియదు. But అయితే even his extreme love of his father was a problem to him. గమనించండి, తన తండ్రి తనను మిక్కుటంగా ప్రేమించినటువంటి ఆ విషయం కూడా అతనికి ఒక సమస్యగా మారిపోయింది. The colored robe that his father gave also became a problem to him. చక్కటి రంగుల దుస్తు ఆ యొక్క అంగి చొక్కా తండ్రి ఇచ్చింది, అది కూడా అతనికి ఒక సమస్యగా Why? మారిపోయింది. Because of that love, ఆ తండ్రి అధికంగా ప్రేమించిన కారణాన్ని because బట్టి, of that robe, ఆ తండ్రి ఇచ్చిన ఆ రంగుల చొక్కాను బట్టి, and because his father was listening to his complaints and feeds about his brother, తండ్రికి యోసేపు చెప్పేటటువంటి మాటలు, తర్వాత అన్నల సమాచారము తండ్రికి అందజేస్తున్నటువంటి విషయం తండ్రి వింటున్న కారణాన్ని his బట్టి brothers were not happy. అన్నలు కూడా ఇప్పుడు ఆయన మీద కోపగించుకున్నారు. They were very bitter about him. తన గురించి ఎంతగానో చేదును పెంచుకొని To ఉంటున్నారు. cut the story short, ఇంకా విషయాన్ని అంతటిని సంక్షిప్తంగా they were చెప్పాలంటే, so bitter that given opportunity they would have killed him. ఇంకా వారు ఎంతగా చేదు ఆ ద్వేషమును ఆయన విషయమై పెంచుకున్నారంటే అవకాశం దొరికితే చంపడాన్ని కూడా వెనకాడారు. But somehow God in his grace and his providence changed their mind, and instead of killing him, they sold Joseph at the young age of 17 to the Ishmaelites. అయితే దేవుడు తన కనికరమును చొప్పున వారి యొక్క అన్నల యొక్క మనసును మార్చి చంపడానికి బదులుగా వారు ఇష్మాయిలకు అమ్మి వేసేటట్లుగా ప్రేరేపించాడు. అట్లు 17 సంవత్సరాల వయసులో అతడు ఇంటి నుండి దూరం అయిపోయాడు. And Ishmaelites ఇప్పుడు ఇష్మాయిలీయులు went to Egypt వారు ఐగుప్తుకు వెళ్ళారు. and in turn sold him to Potiphar. వారు పోతీఫరుకు యోసేపును అమ్మివేశారు. Don't think as soon as he entered Potiphar's house he was a success. గమనించండి, పోతీఫర్ ఇంటిలోనికి వెళ్ళగానే అతడు ఒక పెద్ద హోదాకు వచ్చాడని కాదు. He is not called Joseph the supervisor to begin with. గమనించండి, ఆరంభంలోనే అధికారి అయినటువంటి లేకపోతే ఒక పెద్ద హోదా కలిగినటువంటి యోసేపు అనే పేరు ఆయనకు లేదు. He is Joseph the slave. అతడు బానిస అయినటువంటి యోసేపు. He may have done all the dirty things in the house. ఆ ఇంట్లో మురికి పనులన్నీ కూడా అతడు చేసి ఉండొచ్చు. He was an excellent slave, remember that. గమనించండి, అతడు చక్కటి బానిసగా ఆయన ఉన్నాడు. I'm slightly taking a diversion here. అక్కడ ఒక చిన్న కొంచెము మనము మన యొక్క అంశం నుండి తొలగిపోతున్నాం. He was faithful to his calling. తన పిలుపు విషయమై నమ్మకంగా ఉండినాడు. In all of Egypt, ఐగుప్తు అంతట్లో కూడా if there was a competition, ఒకవేళ ఏదైనా పోటీ ఉంటే who is the best slave available? అక్కడ ఆ దేశమంతట్లో అందరికంటే శ్రేష్టమైనటువంటి బానిస ఎవరు అంటే Who would have won? ఎవరు గెలిచిండేవారు? He would have won by a distance. ఎంతో గొప్ప మార్కులతో అతడు గెలిచి ఉండేవాడు. He was faithful as a son. కుమారుడుగా నమ్మకంగా He was ఉండినాడు. faithful as a brother. అదే ఒక సహోదరుడుగా నమ్మకంగా Though he ఉండినాడు. didn't get anything in return. సహోదరుల నుండి అతనికి ఏ మేలు దొరకలేదు. He was faithful as a slave. బానిసగా కూడా నమ్మకంగా The జీవించాడు. question to you and me is, నీకు నాకు వచ్చే ప్రశ్న ఏంటంటే, in the known calling that we have, మనకున్నటువంటి ఈ దేవుడు పిలిచిన ఈ తెలిసినటువంటి పిలుపులో in our homes, మన ఇంట్లో, in our church, మన సంఘంలో, in our schools, లేకపోతే మన పాఠశాలలో are we the cutting edge individuals? మనము అలాగూ దేవుని కొరకే సవాల్తో కూడినటువంటి వారిగా మనం ఉంటున్నామా? So he was an excellent slave. అతడు చక్కటి శ్రేష్టమైనటువంటి బానిసగా ఉండినాడు. Because he was an excellent slave, తాను చక్కగా ఉంటున్నటువంటి శ్రేష్టమైనటువంటి బానిసగా ఉన్న he got కారణాన్ని బట్టి promoted like no one's business. ఎవరికి దొరకనటువంటి రీతిగా అతడు పైకి హెచ్చింపబడ్డాడు. And he became the overseer of Potiphar's house, who was basically the head of the bodyguards of the king of Egypt, Pharaoh. గమనించండి, ఫరో యొక్క రాజ సంరక్షకుడు ఆ అధిపతియగు పోతిఫర్ యొక్క ఇంటిలో యోసేపు హెచ్చించబడిన వాడై
అక్కడ పై విచారణకర్తగా మారి ఉంటున్నాడు. So at this point in time, ఆ సమయంలో when the Genesis 39 chapter begins, 39వ అధ్యాయం ఆదికాండం ఆరంభమైనప్పుడు Joseph has found a comfort spot. ఇప్పుడు యోసేపు ఒక సుఖవంతమైనటువంటి ఒక స్థాయి దొరికిపోయింది, స్థలము He దొరికిపోయింది. has come to a point where he probably started believing all things work for good to them that love God. ఇక దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది అన్నటువంటి ఆ స్థితికి అతడు I చేరుకున్నాడు. ఇప్పుడు suffered a lot. ఇంతవరకు నేను ఎంతో శ్రమ పొందాను, I struggled a lot. ఎంతగానో నేను కష్టపడ్డాను. God is so gracious. దేవుడు ఎంతో కనికరం గలవాడించినాడు. He brought me to this house. దేవుడు నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాడు. Praise be to God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. I'm the head out here. I'm the head out here. ఇక్కడ నేను ఒక ఉన్నత స్థానంలో ఉంటున్నాను. Oh, I'll be comfortable now. I'll be confident now. I'll progress now. ఇప్పుడు నేను సుఖంగా ఉంటాను, క్షేమంగా ఉంటాను, ఇప్పుడు నేను నిబ్బరం కలిగి నేను ఉండగలను అని ఆలోచన. This is what a refreshing. This is the relief that I was looking for so many years. ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఎప్పుడు సుఖం వస్తుందా అని నేను ఎదురు చూచినటువంటి సుఖం ఇప్పుడు నాకు వచ్చింది అని అతను అనుకుని ఉండవచ్చు. That is the finest trap that is enemy is looking for in each one of our lives. మన ఒక్కొక్కరిలో శత్రువు చూచేటటువంటి పెట్టేటటువంటి ఆ యొక్క బోను లేకపోతే ఒక వల ఇటువంటిది ఉంటుంది, ఇలాగుంటుంది. Especially in ministry. మరి విశేషంగా పరిచర్యలో, Remember this. Especially in ministry. మరి విశేషంగా పరిచర్యలో When you know that there is a day where your service has been acceptable to God, దేవుని యొక్క దృష్టిలో నీ యొక్క పరిచర్య అంగీకారయోగ్యంగా ఉన్నది అని నువ్వు and తెలుసుకున్నట్టు you're very happy about it, దాని విషయం ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు the enemy has already switched the lights on. ఇంకా శత్రువు ఆయన ఇంకా లైట్ ఆన్ చేసినట్లుగా ఉంటుంది. So enemy set a perfect trap. ఇప్పుడు శత్రువు యోసేపు కొరకు ఒక చక్కటి వలను వేసి ఉంటున్నాడు. Now listen carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. Enemy draws your heart to something for which you are not ready. గమనించండి, నువ్వు దేని కొరకై సిద్ధంగా లేవో దాని విషయమే శత్రువు నీ హృదయాన్ని అటు లాగడానికి ప్రయత్నిస్తాడు. Secondly, రెండవది, enemy wants you to taste success even before it is time. గమనించండి, సమయము రాకముందే విజయాన్ని నువ్వు పొందుకోవాలి అని శత్రువు అలాగూ ప్రేరేపిస్తాడు. Enemy wants to present to you something even though if you don't need it, but he will convert that into a want for you. గమనించండి, శత్రువు నీకు ఏదైతే అక్కరలేదో అక్కరలేని దానిని అది అవసరమైనదిగా చూపించి దానిని నువ్వు దాని కొరకే ప్రాకులాడేటట్లుగా ప్రేరేపిస్తాడు. There is good and godly pleasure. గమనించండి, మంచిది తర్వాత దైవ సంబంధమైనటువంటి సుఖం అనేది ఉంది. Like ఉదాహరణ, the very presence of God, దేవుని సన్నిధిలో the ఉండడమే, word of God, దేవుని వాక్యమే, time with the family, కుటుంబంతో గడిపే సమయము, studying well and being successful, చక్కగా చదవడము, పైకి ఎదగడము, serving the Lord, ప్రభువును సేవించడము, giving the best to the Lord, ప్రభువుకు శ్రేష్టమైనది ఇవ్వడము, being helpful to the family, కుటుంబానికి సహాయకరంగా ఉండడము, being excellent in your work, నువ్వు చేసే పనిలో చక్కగా and the ఉండడం, rewards that you get. అట్లు పొందే బహుమానం. These are all good and godly pleasures. ఇవన్నీ కూడా మంచివి, దైవ సంబంధమైనటువంటి సుఖములు. But enemy అయితే శత్రువు can actually turn that around. అయితే దానిని తారుమారు చేయడానికి ప్రయత్నిస్తాడు. He will present to you on 3 different platforms. మూడు విషయాల్లో వాడు మూడు రీతిలుగా దాన్ని పెట్టడానికి Remember ప్రయత్నిస్తాడు. these words. ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోనండి. Unreadiness, సిద్ధపాటు లేకుండా ఉండడం, untimeliness, సమయము లేకుండా ఉండడం, unwantedness. తర్వాత ఏదైతే అవసరం లేదో దాని విషయం. Unreadiness, సిద్ధపాటు లేకుండా ఉండడం, untimeliness, సమయం లేని స్థితి, unwantedness. తర్వాత ఏదైతే అవసరం లేదో అది. Unreadiness. ఏది సిద్ధపాటు లేకుండా ఉండడం. You are not ready for something, but he will say, you will definitely need it now, go for it. కనుక నువ్వు ఇంకా సిద్ధపడి లేవు కానీ ఇది నీకు నువ్వు సిద్ధపడతావు తర్వాత కాబట్టి తీసుకో దీన్ని, ఇది నువ్వు పొందుకో అని అంటాడు. Just few weeks ago, కొన్ని వారాల క్రితం I was talking to a young man. ఒక యవనస్తునితో నేను మాట్లాడుతా ఉన్నాను. I've known that family for many years. అనేక సంవత్సరాల కుటుంబం నాకు తెలుసు. And I asked about his relatives and all. తన బంధువుల గురించి నేను అడిగాను. This young man was very, very concerned about his cousin brother. ఈ యవనస్తుడు తన సహోదరుడు గురించి ఎంతో పట్టింపు కలిగి I ఉంటున్నాడు. said, what happened? ఏమైంది అని అడిగాను. He said, brother, ఆయన అన్నాడు, అన్నా this young boy
ఈ యవనస్తుడు He's barely 20. ఆయన వయసు కేవలం 20 సంవత్సరాలే. He forced his parents that he wants to get married. నాకు పెళ్లి చేయండి అని తల్లిదండ్రులను బలవంతం చేస్తా ఉన్నాడు. He's barely 20, 21. ఆయనకు వయసు 20-21 ఎక్కువ అంటే He pressurized his family. కుటుంబాన్ని ఒత్తిడి చేస్తున్నాడు పెళ్లి The విషయంలో. girl's family was pressurized. ఆ అమ్మాయి వాళ్ళు కూడా ఒత్తిడి చేస్తా At an ఉన్నారు. early age of 20, 21, they got him married. ఒక 20-21 సంవత్సరాలకు వయసులోనే వారికి వివాహమైంది. He was gratified. He was satisfied. ఇంకా ఆయన తృప్తి చెందాడు. It is not even 4-5 years now. ఇంకా వివాహమై 4-5 సంవత్సరాలు కాలేదు. The same guy who was mad about marriage now is turning mad for his divorce. గమనించండి, ఏ వ్యక్తి అయితే పెళ్లి గురించి అంతగా పిచ్చిబడి వెంటబడి ఒత్తిడి చేశాడో ఇప్పుడు విడాకుల కొరకే అదే రీతిగా ఒత్తిడి చేస్తా ఉన్నాడు. He wants to have a divorce at a time where he was supposed to get married. గమనించండి, ఏ సమయంలో అయితే ఆయనకు వివాహం కావాలో ఆ సమయంలో విడాకుల కొరకు ఆయన ప్రయత్నిస్తా ఉన్నాడు. Why? ఎందుకని? This boy was not ready. ఈ యవనస్తుడు సిద్ధంగా లేడు. He was not ready mentally. మానసికంగా సిద్ధంగా లేడు. He was not ready professionally. ఉద్యోగరీతిగా సిద్ధంగా లేడు. He was not ready academically. చదువు విద్య రీతిగా సిద్ధపడి లేడు. He was not ready financially. ఆర్థికంగా సిద్ధపడి లేడు. Obviously there is no God in it. ఖచ్చితంగా అందులో దేవుని యొక్క జోక్యం ఉండదు. Beloved, ప్రియమైన వారలారా, young boys and young girls, యవన సహోదర సహోదరులారా, do not accept anything before you are ready. మీరు సిద్ధంగా లేని ఈ సమయంలో దేనిని కూడా మీరు పొందడానికి ఇష్టపడొద్దు. The moment you accept something for which you are not ready, you are crossing a mark that someone has drawn for you. గమనించండి, సిద్ధంగా లేని సమయంలో దేనైతే అందించబడిందో దాన్ని మీరు పొందుకున్నట్లయితే మీకు మీ ముందు గీయబడిన గీతను మీరు దాటిపోయినటువంటి ప్రమాదకరమైన స్థితిలోనికి ఉంటారు. Be very careful. కనుకనే జాగ్రత్తగా ఉండాలి. The second aspect, రెండో విషయం, something for which there is still time but you are rushing towards it. ఇంకా సమయం ఇంకా ముందుకు ఉంది కానీ దాని విషయమై తొందరపడిపోతా ఉన్నాం. May it be a gadget that you need, ఏదో కావాల్సిన ఒక పనికరం కావచ్చు, or may it be the life partner that you're looking at. లేకపోతే ఏదైనా జీవిత పాలి భాగస్వామి విషయమో. Many people have fallen because of the traps in relationships. ఈ సంబంధాల్లో ఉన్నటువంటి ఈ ఉచ్చుల్లో అనేకులు పడిపోతా ఉన్నారు. Why? ఎందుకని? They are not ripened. వారు ఇంకా పరిపక్వత చెందలేదు. They're not ready. వారు సిద్ధంగా లేరు. It is not timely. ఇంకా అది వారికి ఆ సమయం ఇంకా And రాలేదు. if they end up there, ఒకవేళ అక్కడికి వారు చేరుకుంటే their lives are going to be rotten. వారి జీవితములు కుళ్ళుబడిపోతాయి. Be very careful, children. కనుక పిల్లలు జాగ్రత్తగా It గమనించండి. is just not about your unreadiness. ఇది ఏదో మీరు సిద్ధపడి లేకపోవడం మాత్రమే కాదు, It is also about untimeliness. ఇంకా ఆ సమయం రాకుండా ఉన్న స్థితిని కూడా మనం గమనించాలి. Enemy is very, very subtle in attacking your minds and your lives. గమనించండి, మీ జీవితముల మీద మీ యొక్క మనసుల మీద దాడి చేయడానికి శత్రువు ఎంతో కుయుక్తిపరుడై ఉంటున్నాడు. Thirdly, మూడవది unreadiness, సిద్ధపాటు లేకుండా ఉండడం, untimeliness. సమయము రాకుండా ముందే. Thirdly, unwantedness. మూడవది అవసరము లేనిది. I shared this in one of the youth meetings many months ago. కొన్ని నెలల క్రితము యవనస్తుల కూడికలో ఈ విషయం నేను పంచుకున్నాను. I could be earning 10,000 rupees, నాకు 10,000 జీతం రావచ్చు, but I need a gadget for 20,000 అయితే rupees. 20,000 వస్తువు నాకు కావాలి. I can barely afford a two-wheeler. నాకు నా ఒక మోటార్ సైకిల్ దాన్ని కలిగి ఉండడము నాకు ఎంతో కష్టముగా ఉంది. But my eyes are on a four-wheeler. అయితే నాకు కారు కావాలని ఆశపడ్డం. You can't run yourself well. నీవే సరిగా పరిగెత్తలేవు. You want to run into relationship and get married. ఇంకా వివాహం చేసుకుని కుటుంబం సంసారం చేయాలని Why? ఆశ. ఎందుకని? Enemy converts wants into your needs. గమనించండి, శత్రువు మన యొక్క కోరికలను అక్కరలుగా మారుస్తాడు. Yeah, you don't need it. అది మీకు అవసరం లేదు, It's just a want. అదొక కోరిక. But he converts that wants into your needs and pressurizes you. ఇంకా అది ఆ కోరికను అక్కరగా మార్చి ఇక దాని విషయమై ఒత్తిడి చేసి బలవంతం చేస్తా You ఉంటాడు. got the background now? ఇప్పుడు మీకు విషయం అర్థమైంది అనుకుంటా కదా. This is what enemy set up for Joseph. ఇది ఈ శత్రువు ఇటువంటి ఉరిని యోసేపు విషయంలో వేసి ఉంటున్నాడు. He set up in such a way
ఏ రీతిగా వేశారంటే when Potiphar's spouse came and approached him, పొతిఫర్ యొక్క భార్య వచ్చి ఆయనను సమీపించినప్పుడు enemy had a twofold plan. శత్రువుకు రెండింతల ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. One, ఒకటి to give in to her charm. మన యొక్క అందానికి లోబడ్డము. Secondly, రెండవది to give up his conviction. తనకున్నటువంటి ఆ పట్టుదల, తను దేని కొరకే నిలబడ్డాడో దాన్ని కూడా సమర్పించుకోవడానికి. Enemy wanted to throw down Joseph because or through the charm of Potiphar's wife. పోతిఫరు యొక్క భార్య యొక్క అందము ద్వారా తను లొంగిపోయి పడిపోవడానికి శత్రువు అలాగో ప్రేరేపించాడు. And రెండవది, he wanted Joseph to compromise on his conviction. అంత మాత్రమే కూడా తాను దేని కొరకే నిబ్బరం కలిగి మనసు కలిగి ఉన్నాడో అటువంటి తీర్మానం విషయంలో కూడా పడిపోవడానికి శత్రువు ప్రేరేపించాడు. ఒక్కసారి ఊహించుకోండి, the home had no one except for Potiphar's wife and Joseph. ఆ ఇంట్లో పోతిఫరు భార్య మరియు యోసేపు తప్ప ఎవరు లేరు అక్కడ. No one watched. ఎవరు చూడట్లేదు. No one would have known as to what happened to Joseph. ఒకవేళ యోసేపు ఏం జరిగిందని తెలుసుకోవడానికి ఎవరికి కూడా వీలు కూడా లేదు. And he had no church to caution him. ఆయన్ను హెచ్చరించడానికి, అలా చేయవద్దు అని మందలించడానికి సంఘం లేదు. He had no clue about his father and brethren. తన అన్నలు తన తండ్రి గురించి కూడా ఆయనకి ఏమాత్రం సమాచారం లేదు. This was 400 years before the 10 commandments were given. గమనించండి, 10 ఆజ్ఞలు ఇవ్వబడక ముందు 400 సంవత్సరాల ముందు ఇది జరిగిన విషయం. Nothing to guard him or govern him. ఇంకా తన్ను ప్రేరేపించి తను సంరక్షించి తను భద్రపరచడానికి ఏమీ లేదు. He could have gone ahead with the sin. ఇంకా ఇటువంటి పాపంలో అతను ముందుకు సాగిపోవడానికి ఆస్కారం అంతా ఉంది. And enemy would have really sown some seed, sown some thoughts in his mind. శత్రువు తన మనసులో ఎన్నో ఈ విత్తనాలు తలంపులు వేసి ఉండవచ్చు. Compromise once. ఒక్కసారి నువ్వు రాజీ పడితే ఏమైపోతుంది? Oblige once. ఒక్కసారి లొంగిపోతే ఏమవుతుంది? The growth in Egypt is yours. ఇంకా ఐగుప్తులో ఉన్నటువంటి ఎంతో అభివృద్ధి అంతా నీదే. The position will be yours. ఇక గొప్ప స్థానం నీకు దక్కుతుంది. The name will be yours. ఇక గొప్ప పేరు నీకు దక్కుతుంది. You will be the man that Egypt wants. ఇక ఐగుప్తు కోరుకునే వ్యక్తివి నీవే. You will be the man that Potiphar wants. ఇక పోతిఫరు కోరుకునేటువంటి గొప్ప వ్యక్తిగా నువ్వు ఉంటావు. You will be the man that Potiphar's spouse wants. ఇక పోతిఫరు భార్య కోరుకునే ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు అవుతావు. But heart of hearts, అయితే అన్ని తలంపుల్లో ఒక తలంపు. Joseph knew యోసేపు ఈ విషయాన్ని ఎరిగి that he ఉంటున్నాడు. can never be the man for God and the man of God that God wanted him to be. కనుక దేవుని యొక్క వ్యక్తిగా, దైవజనుడుగా, దేవుడు కోరుకోవాలనుకున్నటువంటి వ్యక్తిగా ఉండడానికి ఏమాత్రం కూడా వీలు ఉండదు. He would have satisfied his fleshly needs. తన శరీర అక్కరను తీర్చుకుని ఉండేవాడు. But no more he would have satisfied the heavenly needs. పరలోకం యొక్క అక్కర ఏమాత్రం కూడా తీర్చలేని వాడుకుంటాడు. What did he do? అయితే ఏం చేశాడు? What did he do? ఏం చేశాడు? He could have just kept silent. మౌనంగా ఉండవచ్చు. He could have made an agreement with her. తనతో ఏకీభవించి ఉండవచ్చు. No one should know about it. ఎవరికి కూడా తెలిసి ఉండేది కాదు. He flew from her. అతడు అక్కడి నుండి ఆమె నుండి పారిపోయాడు. He flew. పారిపోయాడు అతడు. He left his garment, he left his robe and went away. ఆయన తన యొక్క వస్త్రమును, అంగిని అక్కడ పారవేసి అక్కడి నుండి పారిపోయాడు. Strange about Joseph. యోసేపు విషయమై ఎంతో వింతైనటువంటి విషయం ఇది. His first garment, ఆయన మొదటి అంగి was taken off, అది తీసివేయబడింది. and he landed up in pit. ఇంకా అతడు గోతిలో వేయబడ్డాడు. The second garment రెండోసారి was taken off, అంగి తీసివేయబడింది. he was put in a prison. ఇప్పుడు చెరసాల్లో వేయబడ్డాడు. But never again we see about his garments. దాని తర్వాత అతడికి మళ్ళీ అంగిల గురించి, ఆ వస్త్రాల గురించి ఏం రాయబడలేదు. There's nothing spiritual about it. దాని గురించి ఆత్మీయమైనది ఏం లేదు. But I'm saying garments did play a role in his life. యోసేపు జీవితంలో ఈ అంగీలు, ఈ చొక్కాలు ఎంతో ప్రాముఖ్యమైన Where I want to draw your attention to, మన యొక్క గురి అంతా కూడా ఎక్కడుంది? it is not about his ability or willpower to do it. ఆయన సామర్థ్యము లేకపోతే తన యొక్క మనోశక్తి మీద అది ఆధారపడలేదు. Beloved, you can never win over enemy with your willpower. గమనించండి, మీ మనోశక్తి ద్వారా శత్రువును ఏమాత్రం కూడా మీరు జయించలేరు. You have to have a resolve based upon the word of God. దేవుని వాక్యం మీద, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్నటువంటి తీర్మానమును కలిగి ఉండాలి. Did someone tell him? ఎవరైనా ఆయనకు చెప్పారా ఇలా చేయాలి? Did someone tell him that he should flee? నువ్వు ఇక్కడ నుండి పారిపోవాలని ఎవరైనా Did someone coach him? ఎవరైనా అతనికి నేర్పించారా? There was no scope. అక్కడ ఎవరు నేర్పించడానికి వీల్లేదు. As I told you, మీకు చెప్పినట్లుగా
The 10 commandments were 400 years away from him. ఇంకా 10 ఆజ్ఞలు ఇంకా 400 సంవత్సరాల తర్వాతనే అవి విడుదలవుతాయి. Beloved, ప్రియమైన వాళ్ళారా, there is a problem of pleasure. ఒక సుఖం యొక్క సమస్య ఉంది. There are definitely aspects in your life for which you need to fight. కనుక కొన్ని విషయాలు ఉంటున్నాయి, వాటి కొరకు మనం పోరాడాలి. You have to fight for your faith. నీ యొక్క విశ్వాసం కొరకు నువ్వు పోరాడాలి. You have to fight for the doctrine. నువ్వు నీ సిద్ధాంతం కొరకే పోరాడాలి. If someone comes to you with the wrong doctrine, knock the person down with the word. గమనించండి, ఎవరైనా తప్పుడు బోధలతో తప్పుడు సిద్ధాంతాల మీద వస్తే దేవుని వాక్యంతో వారిని కూలద్రోలాలి. You have to fight indiscipline in the house of God. దేవుని మందిరంలో ఉన్నటువంటి క్రమశిక్షణ రహితమైనటువంటి విషయాలను మనం పోరాడాలి వాటికి విరోధంగా. Regards to temptation, అయితే శోధనల విషయంలో on the hindsight you have to fight it on your knees. అయితే శోధనలు అయితే మాత్రము మనము మోకాల మీద వాటిని ఎదుర్కోవాలి. But when temptation attacks you, శోధనలు మనకు దాడి చేసినప్పుడు flee. అయితే అక్కడ నుండి పారిపోవాలి. That's what the scripture says. లేఖనాలు అదే చెప్తున్నాయి. You and I don't have the capacity to fight it. దాన్ని ఎదుర్కోవడానికి నీకు నాకు శక్తి లేదు. చాలా Fleeing is the best option when enemy attacks you through temptations like this. ఇటువంటి శోధనలో శత్రువు మనకు కలిగించినప్పుడు మనం చేయగలిగిందల్లా అక్కడ నుండి పారిపోవడమే. If there is a road that is drawing your attention, avoid that road. ఒక రోడ్డు, ఏదైనా రోడ్డు మనల్ని ఆకర్షించి పాపమునకు ప్రేరేపించినట్లయితే ఆ దారికి వెళ్ళకూడదు. If a person is drawing your attention, avoid that person. ఒక వ్యక్తి నిన్ను ఆకర్షించడానికి ప్రయత్నించినట్లయితే ఆ వ్యక్తికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. If there is a channel that is attracting you, unsubscribe that channel. ఏదైనా టీవీ ఛానల్ మిమ్మల్ని కలవరపడుతూ శోధిస్తున్నట్లయితే దాన్ని సబ్స్క్రిప్షన్ నుండి తీసివేయాలి. If some video is getting popped up through YouTube, say not interested. ఏదైనా వీడియో యూట్యూబ్ లో అది పైకి వస్తూ ఉన్నట్లయితే దాన్ని వద్దు అని దాన్ని నిరాకరించాలి. When an ad comes, the first given option, skip it. ఏదైనా అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు వచ్చిన అవకాశంకే వెంటనే దాన్ని క్యాన్సిల్ చేయాలి. Please, we beg you in the name of Christ, flee from sin, flee from temptation, flee from the enemy. దయచేసి మనవి చేస్తున్నాము, శత్రు నుండి, పాపము నుండి, శోధన నుండి పారిపోవాలని. And you do not know if the Lord tarries, after so many hundreds of years or thousands of years, someone can talk about you to others because of the stance that you took. అయితే అలాగ మనము పారిపోయినట్లయితే కొన్ని సంవత్సరాల తర్వాత కొందరు వేరే వారు మనము ఎటువంటి తీర్మానము, ఎటువంటి నిర్ణయం మనం తీసుకున్నామో దాని గురించి వారు మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనం యోసేపు గురించి మాట్లాడుకున్నాం. There's a problem in persona. ఈ వ్యక్తిత్వంలో ఒక సమస్య ఉంది. There's a problem in pleasure. అంతేకాకుండా సుఖం విషయంలో కూడా సమస్య ఉంది. Last week I shared about a young man who succumbed to the problem of persona. వ్యక్తిత్వపు సమస్యకు లొంగిపోయి పడిపోయినటువంటి వ్యక్తి గురించి పోయిన వారము నేను మీతో పంచుకున్నాను. Today I want to share about another young man, and that happened in this very city called Hyderabad. అయితే ఈ దినాన ఇంకొక వ్యక్తి గురించి పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అది ఈ హైదరాబాద్ పట్టణంలోనే సంభవించేటువంటి And this విషయం. young man happens to be from one of our assemblies. ఈ యవనస్తుడు మన యొక్క సంఘాలకు చెందినటువంటి వాడే. He was an adorable, beloved young man. అతడు ఎంతో మెచ్చుకోదగినటువంటి ఎంతో చక్కటి యవనస్తుడైన, Very much the story like Joseph's. యోసేపు లాగానే ఎంతో చక్కటి ఆదర్శప్రాయమైనటువంటి యవనస్తుడు. When he used to enter, people used to know that someone special is in that room. ఎప్పుడైనా ఈ గదిలోనికి వస్తే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి గదిలోనికి వచ్చాడు అని మనుషులు గుర్తించేటట్లుగా అంత చక్కటి వాడు. He was an excellent, fantastic employee in his organization. పనిచేసేటటువంటి స్థలంలో చక్కటి ఎంతో శ్రేష్టమైనటువంటి ఉద్యోగస్తుడుగా అతడు ఉన్నాడు. This happened for 5 years or more so. ఇది 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. And because he was so excellent, అంత చక్కగా అతడు ఉన్న కారణాన్ని బట్టి, because he was so good at his work, తను చేసే పనిలో అంత చక్కగా నైపుణ్యంగా ఉన్న కారణాన్ని బట్టి and everyone was appreciating him, అందరూ ఆయనను మెచ్చుకుంటా ఉన్నారు. someone came to him and said, ఎవరో ఆయన దగ్గరకు వచ్చి, you know what, మీకు brother? తెలుసండి, someone is very interested in you, ఎవరు నీ గురించి ఎంతగానో నీ మీద మనసు పెట్టుకుని ఉన్నారు అని, and they want to talk to you. నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారని. He said, who could it be? ఆయన అన్నాడు, ఎవరు నాతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు? And this young man went to the training room where the person was waiting for him. ఆ వ్యక్తి ఎక్కడైతే వేచి ఉంటున్నాడో ఆ ట్రైనింగ్ రూమ్ కి వెళ్ళాడు. And to his shock, తన ఆశ్చర్యానికి, it was a married lady. ఆ స్త్రీ
ఆమె వివాహమైనటువంటి స్త్రీ. In the first 2 minutes she told him, మొదటి 2 నిమిషాల్లోనే ఆమె చెప్పింది, I am willing to divorce my husband for you. నీ కొరకై నా భర్తకు విడాకులు ఇవ్వడానికి కూడా నేను సిద్ధమే అని చెప్పింది. This is not a 4,000-year-old story. ఇదేదో 4000 సంవత్సరాలు సంభవించినటువంటి విషయం కాదండి. This happened recently. కొన్ని సంవత్సరాల క్రితమే, 5-10 years. 5-10 సంవత్సరాల క్రితము జరిగినటువంటి విషయం ఇది. This boy blew his mind out. ఈ యవనస్తుడు తన మతిని కోల్పోయాడు. He gave it back to her. ఆయన తిరిగి జవాబిచ్చాడు. Walked out from there. అక్కడ నుండి వెళ్ళిపోయాడు. Flew from there. అక్కడ నుండి పారిపోయాడు. And I gather that నేను తెలుసుకున్న విషయం even ఏంటంటే till today ఈ దినం వరకు కూడా he has not accepted a Facebook request from her. ఆమె పంపినటువంటి ఫేస్బుక్ రిక్వెస్ట్ ఇప్పటికు ఈ దినం వరకు It's అంగీకరించలేదు. been years. అనేక సంవత్సరాలైంది. This boy was not deceived by someone's charm or call. ఈ యవనస్తుడు వేరే వ్యక్తి యొక్క అందమును బట్టి వారు ఇచ్చినటువంటి ఆ పిలుపును ఏమాత్రం అంగీకరించకుండా నిలబడ్డాడు. He stood by the conviction that the word of God developed in him. దేవుని వాక్యమానంలో పెంచినటువంటి ఆ తీర్మానంలో ఆయన నిలబడి ఉంటున్నాడు. We have Josephs today. ఇదినాన కూడా మన యోసేపులు ఉంటున్నారు. And God wants you to be one. నువ్వు కూడా ఒక యోసేపుగా ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. And you can be one. నువ్వు ఒక యోసేపుగా ఉండగలవు కూడా. It is not that it is impossible. ఇదేదో అసాధ్యమైనటువంటి విషయం కాదండి. How do you do it? అయితే ఎలాగ చేయాలి? We sang that song. మనం ఆ పాట పాడుకున్నాం. Pray earnestly. ఎడతెగక ప్రార్థించాలి. Depend on the Spirit of God. దేవుని ఆత్మ మీద మనం ఆధారపడాలి. Rely on the word of God. దేవుని వాక్యం మీద ఆధారపడాలి. Do not distance yourself from the fellowship of God's people. దేవుని ప్రజల యొక్క సహవాసం నుండి మనం దూరముగా ఉండడానికి వీల్లేదు. He will cover you. ఆయనే నిన్ను కప్పుతాడు. He will guard you. ఆయనే నిన్ను భద్రపరుస్తాడు. The problem of persona. ఈ వ్యక్తిత్వం యొక్క సమస్య Joseph won. యోసేపు ఆ సమస్యను గెలిచాడు. The problem of pleasure. సుఖం యొక్క సమస్య Joseph won. దాని మీద కూడా యోసేపు విజయాన్ని సాధించాడు. God willing, next week you will see the problem of persistence, over which Joseph again won. తర్వాత ప్రభు చిత్తమైతే వచ్చే వారము ఈ ఎడతెగక ఉండేటటువంటి సమస్య మనం ధ్యానిద్దాం. దాని విషయంలో కూడా యోసేపు గెలిచి ఉంటున్నాడు.